ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్టు చేయాలి అని చెప్పి కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్టులు ఎందుకు ప్రొఫెసర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? సిపిఐ నారాయణ గారు ఒక వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన అడ్రస్ చేసుకుంటూ, నీ ఉడత ఊపులకి ఇక్కడ ఎవరు భయపడరు, అటువంటి వాడికి ఎవరు ఇక్కడ అదిరేవాళ్ళు బెదిరేవాళ్ళు లేరు, ప్రొఫెసర్ గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా, నాగేశ్వర్ గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టమని చెప్పి నీవే చెప్పినట్లు నా దగ్గర సమాచారం ఉంది అని నారాయణ గారు అన్నారు. మరి ఆయన స్వయాన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పి ఉంటారు ప్రొఫెసర్ గారి మీద కేసులు పెట్టమని చెప్పి? అవసరం ఏముంది తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ప్రొఫెసర్ గారు అంటే ఇష్టమట, ప్రొఫెసర్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమట, వాళ్ళే చెప్పుకున్నారు. ప్రొఫెసర్ గారు చెప్పారు తాజాగా. అయితే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టాలని చెప్పి అనుకుంటారా? చిన్న విమర్శ, చిన్న కామెంటరీ కానీ భరించలేకపోవడం ఏంటి? ఇమ్మీడియట్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో చూద్దాం. ఇప్పుడే జంజీ ఉద్యమం అని చెప్పి కాక్రోచ్ బ్యాచ్ బయట, అంటే అటువంటి మేము కాక్రోచ్లు అనే యూత్ పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూడా వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. నాగేశ్వర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి వస్తాడు. ఫస్ట్ మీరు అరెస్ట్ చేయండి నాగేశ్వర్ని, మీరు అరెస్ట్ చేయండి. ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వస్తారు. ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం ఏంటి? వీళ్ళు రెవల్యూషన్ కనుక వస్తుంది, భారతదేశంలో యువత మీద మనమేమో అంత నమ్మకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది. అండ్ భారతదేశంలో పాలకులకు దేన్ని ఎక్కడ ఎలా అణచివేయాలనే విషయం కూడా వాళ్ళు బ్రహ్మాండంగా తెలుసు. నిజంగానే ఉద్యమాలు, నిజంగానే యువత ప్రశ్నించాలి అనుకుంటే దేశంలో ఎన్ని సమస్యలు, అన్ని సమస్యలకు అటువైపు కొందరు భక్తుల నుండో, పిచ్చోల నుండో, బానిసల నుండో, మతం కులం అనే దేవుడని ఈ మత్తెక్కిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతిదానికి అడ్డం వచ్చేది కులమో మతమో దేవుడిని తెస్తారు, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసేకి. మరేమో నారాయణ గారేమో జంజీ ఉద్యమం బలపడుతుంది, ఇప్పుడు నాగేశ్వర్ని అరెస్ట్ చేయండి, రాష్ట్రంలో కూడా ప్రభావం కనిపించాలి, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వస్తారు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మరి నారాయణ గారు.